అందరికి నమస్తే అండి. ఈరోజు బరాబర్ మూవీ అయితే చూడటం జరిగింది. మూవీ అయితే నిజంగానే బరాబర్గానే ఉంది. నా లైఫ్లో ఇంత వరస్ట్ మూవీ నేను ఎప్పుడూ చూడలేదు. ఏదైనా ప్రభాకర్ గారి పేరు మాత్రం చెడగొట్టారే అని అనుకోవచ్చు. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నవ్వాలో, ఏడవాలో, బాధపడాలో ఏమీ తెలియట్లేదు. ఆయన ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు. ఆ కొట్టేటప్పుడేమో నవ్వుతాడు, ఇంకా నవ్వాల్సిన చోటేమో ఏడుస్తాడు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ 5 minutes తప్ప ఆ మూవీ మొత్తం వేస్ట్. మీరు ఓపిక్గా కూర్చోవాలనుకుంటే మాత్రం మూవీకి వెళ్ళండి. అసలు ఎంత వరస్ట్గా ఉందంటే నేను ఇన్ని సంవత్సరాల్లో నేను చూసిన వరస్ట్ మూవీ అనమాట ఇదే అనమాట. అసలు అంత దారుణంగా ఉంది. ఇంకా నా సజెషన్ ఏంటంటే మీరు కొంచెం యాక్టింగ్ నేర్చుకొని ఈ నెక్స్ట్ ఫర్దర్ మూవీస్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. అసలు యాక్టింగ్ దేంట్లో నవ్వుతున్నావా, ఏదైనా సీరియస్గా ఉందా, ఒక విలన్ కొట్టినప్పుడు ఇతను నవ్వటం ఏంటో అసలు ఎక్స్ప్రెషన్ ఏది రావట్లేదు. దీనికన్నా మీ ఫాదర్ సీరియల్ ఆ మూవీలో వేస్తే ఇంకా జనాలు ఇంకా బాగా ఇదయ్యేదేమో. మరి ఆయన అంత పెద్ద సీరియల్ యాక్టర్ అయ్యి ఉండి కూడా మరి అంతమంది అభిమానులు ఉండి మీరు ఇలాగ కాంట్రవర్సీగా మారటం అదొక మైనస్ అయింది. సో ఫర్దర్గా మీరు నెక్స్ట్ కొంచెం ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి. మీకు చాలా ఫ్యూచర్ ఉంది. సో నా సజెషన్ ఏంటంటే ఈ మూవీ అయితే అసలు రేటింగ్ కూడా నాది రేటింగ్ ఇచ్చేంత పెద్ద ఛానల్ కాదు. నేను ఒకటే మాత్రం చెప్పగలను, బాగుంది లేదని మాత్రం చెప్పగలను. నేనైతే నా లైఫ్లో ఇలాంటి వరస్ట్ మూవీ అయితే చూడలేదు. సో మీకైతే ఎవరికైనా మీద కోపం ఉంటే మాత్రం సరదాగా తీసుకెళ్ళి ఆ 2 గంటలు మీ కోపం తీసుకోండి ఎవరన్నా తీసుకెళ్ళి. ఎందుకంటే అంత రాడ్గా ఉంది సినిమా. దయచేసి ఈ మూవీకి అయితే వెళ్ళకండి, వెళ్ళి దొరికిపోమాకండి. ఇంకా మేమున్న థియేటర్లో అయితే మొత్తం మీద ఆల్రౌండ్గా 10 మంది ఉన్నారండి. అసలు నిజంగా మేము దురదృష్టవంతులే అనుకోవచ్చు, అంత దారుణంగా ఉంది మూవీ. ఇంకా ప్రభాకర్ గారి పేరు కొంచెం నెక్స్ట్ మూవీస్లో అన్నా కొంచెం నిలబెట్టండి. మీరు ఇలాంటి కాంట్రవర్సీకి వెళ్ళకండి. మీరు ఈ కాంట్రవర్సీకి వెళ్ళకుండా ఉంటే ఇంకొద్ది జనాలు వచ్చేవారేమో, కొంచెం ఆ బాధతో రాలేదేమో అని నాకు అనిపించింది. కానీ వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు, ఎందుకు వెళ్ళాను బాబు ఈ సినిమా. కానీ నేనైతే ఓపికగా కూర్చున్నాను, మధ్యలో వచ్చేస్తే మళ్ళీ నేను రివ్యూ ఇవ్వడానికి అవ్వదు. సో ఆ స్టోరీ చెప్పడానికి కూడా చిన్న బిట్టు చెప్దానికి కూడా నాకు అసలు నా వల్ల అవ్వట్లేదు. సో వెళ్ళి బుక్ అవ్వకండి.